పడగల యుగేంద్ర గారు మీ మన పాఠశాలలో విద్యార్థులు ప్రోత్సహించడానికి మీరు మరింత ఉన్నత చదువులు చదివి రేపొద్దున బాలుబాటు పౌరులు తీర్చిదిద్దడానికి మంచి ప్రోత్సాహంతో ముందుకు వచ్చారు. వారికి ముందుగా మనమందరం కూడా జాతలో సత్యం పులక సుబ్రహ్మణ్యం గారికి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం గురించి పెద్దలు చాలా బాగా చెప్పారు. నేను ముఖ్యంగా దీని గురించి మీకు స్టూడెంట్స్ కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో ఒక పాయింట్ చెబుతాను. మీ అందరికీ కూడా ప్రతి క్లాసులోనూ రాజ్యాంగాన్ని రాసింది 286 మంది. అవన్నీ కూడా మనకి అర్థమైన ఫీజులు అర్థమవుతాయి మీ అందరికీ. కానీ మీకు అర్థమయ్యేది ఒకటే, ఫస్ట్ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ప్రతి క్లాసులోనే ఉంటాయి. ఈ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు అన్నది కరెక్ట్ గా పాటించినప్పుడు మన రాజ్యాంగాన్ని మనం గౌరవించి దాన్ని పాటించినట్లు లెక్క. 1893లో స్వామి వివేకానంద స్వామి చికాగో వెళ్ళినప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన మై మిషన్ ఆఫ్ ద వెస్ట్, అది తెలుగులో నా చికాగో పర్యటనలో రాస్తున్నారు. అందులో ఏంటంటే ఎదుటి వ్యక్తి స్వేచ్ఛకి నువ్వు భంగం కలిగించినంత వరకు కూడా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని అర్థం. అదే సూత్రాన్ని మన పెద్దలు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఆ ఫండమెంటల్ రూల్స్ ఫండమెంటల్ రైట్స్ అన్నది పాటించినప్పుడు మన గణతంత్ర దినోత్సవానికి మనం పరిపూర్ణమైన ఇది గౌరవాన్ని ఇచ్చినట్లు లెక్క అనమాట. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి స్కూల్ యాజమాన్యానికి కొంతమంది చెప్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన హై స్కూల్ హెచ్ఎం గారు ఆహ్వానం మేరకు ఇచ్చేసిన స్కూల్ చైర్మన్ బాసాయి గారికి, మా లక్ష్మీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ గంగ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, పేరెంట్స్కి, ఉపాధ్యాయులకి, విద్యార్థులు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మనకి ఈ స్వాతంత్రం ఎందరో మహానుభావులు త్యాగఫలం అనేది వాళ్ళ చిన్న వయసులో కూడా ప్రాణాలు అర్పించి మనకి జనవరి 26న రావడం రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడం కోసం గణతంత్ర దినోత్సవం అనేటువంటిది 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం అన్నమాట. ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలని ముసాయిదా కమిటీ, 7 సభ్యులతో కూడినటువంటి ముసాయిదా కమిటీ ప్రతి దేశానికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ మంచి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా వివిధ దేశాల నుంచి స్వీకరించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే నేను SA1 ఎగ్జామ్కి పాస్ అయిన వల్ల హెచ్ఎం సార్ గారు వాళ్ళు ఇచ్చారు. ఈసారి బాగా చదువుకోవాలని చెప్తున్నాను. నా పేరు సాయి కృష్ణ. నేను ZPHS లక్ష్మీపురం స్కూల్లో చదువుతున్నా. నాకు స్కూల్ అబ్సెంట్ కాకుండా వచ్చినందుకు గిఫ్ట్ ఇచ్చారు. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది పులగం యోగేంద్ర గారు. ఇంకా నేను 10th క్లాస్ చదువుతున్నాను. ZPHS లక్ష్మీపురం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈ గిఫ్ట్ నాకు మరింత ఇన్స్పిరేషన్గా
మండల్ ఫస్ట్ రావడానికి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. గిఫ్ట్ల కోసం ఇంకా ప్రయత్నిస్తున్నా స్కూల్కి అబ్సెంట్ కాకుండా రావడానికి. నా పేరు ప్రవళిక. నాకు మార్క్స్ వచ్చిన కారణంగా పులగం యుగంధర్ గారు నాకు నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కూర్చోబెడతారా పిల్లల్ని? ఎండ చూడండి, ఎండ చూడండి. ఎండ మన నాయకులు ఎంత పోరాటం చేశారంటే వీరు వారి యొక్క